ధనవంతుడు ఎవడో తెలుసా? 3 పూట్ల అన్నము తినగలిగి కాస్తంత మిగిలిపోతే ఆ రోజుకి వారంత ధనవంతుడు ఎవరు లేరంట. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకి ఈరోజు ఇచ్చారనే గ్రహింపు కూడా క్రైస్తవులకి లేనందుకు నేను దుఃఖిస్తున్నాను. 3 పూట్ల కన్నా ఎక్కువ తిన్నా కూడా సస్తామయ్యా. 3 పూట్ల తిన్నా సస్తాం. అర్థమైందా? పరలోక ప్రార్థనలో ఏమని అడిగాము? ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభుని చెప్పండి. మా అనుదిన ఆహారము ఇచ్చాడు. ముఖంలో సంతోషం కూడా లేదు. చూడు, ఎంతసేపు ఏడుపే. మన ఏడుపుని చూసే అన్యమతస్తులు కూడా క్రీస్తుని విశ్వసించటానికి ఆలోచిస్తున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం తెలుసా ఇదే. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారేంటయ్యా? ఎప్పుడు చూసినా పెడబొబ్బులు పెడుతూ ఉంటారు. సంఘములో కూడా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ఏడుస్తూనే, కానీ ఏ రోజు కూడా సంతృప్తి కలిగి దేవుణ్ణి మహిమపరిచే మొఖాలు కనిపించటం లేదంటున్నారు. అమ్మా, రేపటి గురించి ఆలోచించమన్నదా బైబిల్? చింతించమన్నాడా దేవుడు? దిగులు పడమన్నాడా? భయపడమన్నాడా? భీతి చెందమన్నాడా? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? క్రీస్తుని కలిగి ఉండి ఏం తక్కువ చేశాడయ్యా ఈరోజు యేసు నీకు నాకు? ఏం తక్కువ చేశాడు? కావలసిన దానికన్నా, అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేశాడు. నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవునికి మహిమ కలుగును గాక. సజీవ లెక్కలో పెట్టటమే కాదు, తిండి కూడా పెట్టాడు. అన్న వస్త్రములు కూడా, పైకప్పు కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయినా మన ముఖాల్లో సంతోషము లేదు. 100వ కీర్తనలో ఏమంటాడో తెలుసా మీకు? 100వ కీర్తనలో ఏమంటాడు? కాదు 100వ కీర్తన చెప్పండి. దాని తర్వాత ఇంకా లేదు, మేము ఏడుస్తేనే వస్తాము, ఏడు మొక్కలు పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తాము. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? మీరు ఆయన సన్నిధికి బయలుదేరినప్పుడే ఉత్సాహగానములు చేసుకుంటూ, ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ ఆయన సన్నిధికి రమ్మంటే మన మొక్కలు చూడెట్టా ఉన్నాయి. యేసు మనకి ఏది పెట్టలేనట్టు, అన్యాయం చేసేసినట్టు, ఏదో తక్కువ చేసేసి అవతలోడికి ఎక్కువ ఇచ్చేసినట్టు మొక్కలు. ఎంత దిగులుందో తెలుసమ్మా మీ మొక్కలు? ఉన్నదా లేదా చూడండి.